కాపులంతా కూటమి వైపు నిలబడాలని కాపు జేఏసీ సభ్యులు ఆర్ఐటి ప్రకాష్, కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో వేరే కల్లా సమావేశంలో మాట్లాడారు. కాపులను వైసీపీ ప్రభుత్వం వంచిందన్నారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% అమలు చేయకపోవడం వల్ల కాపు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక్క కాపు సబ్సిడీ రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయని ఆరోపించారు. రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే దూరదృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కాపులకు తీరని అన్యాయం చేశారన్నారు. ఎక్కువగా కౌలు రైతులు ఉన్న కాపు కులాన్ని కూడా అనగదొక్కేశారని, అక్షర క్రమంలో ప్రథమంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. నమస్కారం. కాపు జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాలతో మేము చర్చించి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మనం సపోర్ట్ చేయాలో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అనేది రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాబలం కలిగిన, అంటే సుమారు 18 నుంచి 20% రాష్ట్రంలో సంఖ్యాబలం ఉన్న జాతి మాది. మేమందరం కూడా కలిసి ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ మరి జేఏసీ సభ్యులు నేను ఆర్ఐటి ప్రకాష్, అలాగే ఉద్యమ నాయకులు మా జేఏసీ సభ్యులు ఆకుల రామకృష్ణ గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, అలాగే అన్నే వెంకటరమణ గారు, మిగిలిన మిత్రులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నాయకులతో సమన్వయం చేసుకుంటూ మేము టూర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ కూటమికి ఎందుకు కాపులు కానీ ఇతర సామాజిక వర్గాలు కానీ సపోర్ట్ చేయాలనే ఆలోచనతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము 2 అంశాలు, ఒకటి మా జాతి ప్రయోజనాలు, 2 రాష్ట్ర ప్రయోజనాలను ఆలోచన చేసుకుని ఎన్డీఏ కూటమి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ముందుగా మా జాతి ప్రయోజనాలు చూసినట్టయితే గతంలో తెలుగుదేశం పార్టీ కాపులకు సంబంధించి రిజర్వేషన్ అంశం కానివ్వండి, లేకపోతే అనేక ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం కానివ్వండి చిత్తశుద్ధితో పనిచేస్తుందని అప్పట్లో మేము గమనించలేకపోయినా మాకు రోజులు గడిచిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత మేమే కోల్పోయి మాకు అర్థమైంది. ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించి ఎఫ్ కేటగిరీలో, బీసీ కేటగిరీ ఎఫ్ కేటగిరీలో పెట్టి 5% ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఒక బిల్లు చేసి దాన్ని ఢిల్లీ పంపడం జరిగింది. అది అమలు కాని పక్షంలో, అమలు అవడానికి ఆలస్యం అవుతున్న సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్లో 5% కాపులకి రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు నెంబర్ 14/2019 చట్టం చేసి ఆ చట్టాన్ని అమలు చేయడానికి 8/3/2019 తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జీవో కూడా జారీ చేయడం జరిగింది. అలాగే కాపు కార్పొరేషన్ సంబంధించి వివరాలు కూడా మా రామకృష్ణ గారు చెప్తారు. అనేక ప్రయోజనాలు మాకు ఇచ్చినవి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తాన్ని కూడా తొంగలో తొక్కి, పైగా ముఖ్యమంత్రి గారు అప్పట్లో పెద్ద అబద్ధం ఆడారు. కాపు జేఏసీలో మరి పాత్ర వహించి ఉద్యమాల్లో అనేక ప్రముఖ పాత్ర వహించిన ఆకుల రామకృష్ణగా కాపు సమాజానికి, రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్న మీ ద్వారా ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకి తమ భవిష్యత్తును నిర్దేశించుకునేటువంటి ఒక కార్యక్రమం ఇప్పుడు జరగబోతూ ఉంది. సార్వత్రిక ఎన్నికలు మన ముందున్నాయి కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నిర్ణయించే సమయం ఆసన్నమైంది. కాబట్టి గతంలో జరిగిన పరిణామాలు ఒకసారి విశ్లేషిస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి కాపుల యొక్క భవనాలు, కాపులకి ₹1,00,000 సబ్సిడీతోటి రుణాలు, కాపులకి విదేశీ విద్య, మరి కాపులకు సంబంధించినటువంటి అనేక కాపు భవనాలు ఇవన్నీ కూడా ఆ రోజున పోరాడి సాధించుకోవడం జరిగింది. అదే కాకుండా ప్రధానంగా ఉన్న రిజర్వేషన్ ఇష్యూలో బీసీ రిజర్వేషన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. ఈ లోపల